రిజర్వేషన్లు వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఐక్యత బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల ఐక్యత 42% రిజర్వేషన్ సాధిద్దాం రాష్ట్ర బంధును బీసీ సంఘాల ఐక్యత ఈరోజు జరిగే బీసీ అఖిలపక్ష బంద్కు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటిస్తే రెడ్డి జాగృతి కోర్టులో పిటిషన్ వేసి మాకు వచ్చిన రిజర్వేషన్ ఆపేస్తూ ఈరోజు మాకు రాకుండా రిజర్వేషన్ నిలిపేసేందుకు కోర్టులో స్టే తీసుకొచ్చిన నిదర్శనంగా ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కావున ప్రజలంతా బీసీలంతా ఏకమై మన యొక్క రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేయడమైనది. ఓకే అన్న. మిత్రులారా, ఈరోజు 18వ తారీఖు బీసీ సంఘాలు ఏదైతే బంధు పిలుపునిచ్చినాయో బంధు పిలుపులో భాగంగా ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ దేశంలో ఇప్పటి వరకు రెడ్డిలు, రావులు, బ్రాహ్మణ్సే ఈ దేశంలో అధికారంలో ఉన్నారు. మొన్న ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీ రిజర్వేషన్ పెడతాము అని చెప్పేసి అంటే దీంట్లో కుట్రలో భాగంగా బీసీ ఏదైతే బంధు పిలుపునిచ్చిందో ఈ బంధు పిలుపును జయప్రదం చేయాలి. అట్లాగే ఈ 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్పేసి ఒక దిక్కు ప్రజలు కోరుకుంటే, దీనికి రెడ్డి సంఘాలు జాగృతి పేరు మీద కోర్టులో కేసులు వేసి దాన్ని ఎటుగాకుండా చేద్దామని చెప్పేసి దాదాపు ఈ దేశంలో అధికారంలో 70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఏలుతుందంతా రెడ్డిలు, రావులు మాత్రమే. కానీ ఈరోజు రిజర్వేషన్లను వ్యతిరేకించామంటే అన్యాయమైన చర్య. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు బంద్ జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ రిజర్వేషన్లను పూర్తిగా అమలయ్యే వరకు తెలంగాణ పోరాటం ఏదైతే జరిగిందో, ప్రత్యేక తెలంగాణ కోసం ఆ విధంగా జరిగినాడే ఈ రోజు ఈ రెడ్డిలు, ఈ రావులు వీళ్ళందరూ దిగేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అఖిలపక్షం తరపు నుంచి తెలియజేస్తున్నాం.